హెచ్-1బీ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి గదా! చాలా మందికి హెచ్-1బీ సెలెక్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు మెసేజ్ షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికి కూడా కంగ్రాట్స్ అనమాట. ఇంకా కూడా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే డైరెక్ట్‌గా మీకు ఆ మెసేజ్ రాదు కాబట్టి ఎంప్లాయీని టచ్‌లో ఉంటే గనక ఎంప్లాయీకి నోటిఫికేషన్ వస్తదనమాట యూఎస్ఏఎస్ నుంచి. మీ హెచ్-1బీ సెలెక్ట్ అయిందని చెప్పేసి. ఇది ఓన్లీ సెలెక్టెడ్ మాత్రమే. ఇంక మీద నుంచి చేసే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలక్షన్ నోటిఫికేషన్ అనమాట. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుంటాం గదా! దానికి గాని రిజల్ట్ ప్రకారంగా సెలెక్టెడ్ అయితే గనక యూఎస్ఏఎస్ నుంచి ఎంప్లాయర్‌కి సెలెక్టెడ్ అని నోటిఫికేషన్ మెసేజ్ వస్తదనమాట. అప్పుడు మనకేంటి లాటరీలో మనం సెలెక్ట్ అయ్యామని చెప్పి మీనింగ్ అనమాట. కానీ స్టెప్ వచ్చేసి ఎల్సీఏ ఫైలింగ్ అనమాట. లేబర్ కండిషన్ అప్లికేషన్ ఫైలింగ్ అనమాట. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వద్ద మనకి ఎల్సీఏ ఫైలింగ్ జరుగుతదనమాట. దీంట్లోని మెయిన్ వచ్చింది జాబ్ రోలు, లొకేషను, సాలరీ, ఎంప్లాయర్ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ ఇవ్వాలనమాట. మీకు ఎల్సీఏ అంటాం గదా! ఎల్సీఏ అంటే ఇదే అనమాట. సో, దీని అప్రూవల్ రావడానికి మినిమమ్ 7-10 డేస్ పడతదనమాట. మనకి 7-10 డేస్‌లో ఎల్సీ అప్రూవల్ వస్తే గనక నెక్స్ట్ హెచ్-1బీ పిటిషన్ ఫైలింగ్ ఉంటదనమాట. ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే గనక యూఎస్ఏఎస్‌కి ఫార్మ్ I-129 ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తాడనమాట. సో, ఇందులో ఏముంటాయంటే గనక ఎంప్లాయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్, రెజ్యూమే, క్లయింట్ లెటర్, డిగ్రీ ఎవాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఈ ఫార్మ్ I-129లో ఉంటాయనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఎంప్లాయర్ యూఎస్ఏఎస్‌కి సబ్మిట్ చేస్తారనమాట. మనం ఫార్మ్ I-129 సబ్మిట్ చేసిన తర్వాత మనకేంటంటే యుఎస్ఏఎస్ రిసిప్ట్ నోటీస్ పంపిస్తదనమాట. ఫోర్త్ వన్ ఇదేననమాట. యుఎస్ఏఎస్ రిసిప్ట్ నోటీస్ అనమాట. సో, ఈ పిటిషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత యుఎస్ఏఎస్ ఏం చెప్తదంటే నోటీస్ పంపిస్తదనమాట. I-77C అనేది పంపిస్తదనమాట. దీనివల్ల ఏంటంటే అఫీషియల్‌గా మీ కేస్ అండర్ ప్రాసెస్‌లో ఉన్నట్టు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాసెసింగ్ టైప్ అనమాట. మనకేంటంటే యూఎస్ఏఎస్ రిసిప్ట్ నోటీస్ ఇస్తది కదా! I-797C అదొచ్చాక ఆల్రెడీ మన కేస్ అనేది అండర్ ప్రాసెసింగ్‌లో ఉన్నట్టు. ఆ ప్రాసెసింగ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటదనమాట. ఒకటొచ్చి రెగ్యులర్ ప్రాసెసింగ్, రెండొచ్చి ప్రీమియం ప్రాసెసింగ్. ఎప్పుడైనా ఎంప్లాయర్ రెగ్యులర్ ప్రాసెసింగ్‌కే ఎళ్తాడనమాట. దాంట్లో ఏం మనీ కట్టేది ఉండదనమాట. ఇదేంటంటే 2 నెలల నుంచి 4 నెలలు గాని, 6 నెలలు గాని పట్టొచ్చనమాట. దీంట్లో ఆర్‌పీ పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గనక ఎక్స్‌ట్రా డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. సో, మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయర్ ఒప్పుకుంటే గనక ఎంప్లాయీ నేను మనీ కట్టుకుంటానంటే $2,800 ఎంప్లాయీ కట్టుకుంటే గనక కాకపోతే వాళ్ళేంటంటే నార్మల్ ప్రాసెసింగ్‌కెళ్తారు ఎప్పుడైనా. ఎంప్లాయీ ఏంటంటే కొంచెం తొందర పడతారు కాబట్టి ఎగ్జాక్ట్‌గా మనకి తొందరగా రిజల్ట్ రావాలనుకుంటాం కాబట్టి ఒకవేళ ఎంప్లాయర్ ఒప్పుకుంటే గనక ఎంప్లాయీ $2,800 కట్టుకుంటే 15 రోజులు అంటే 15 బిజినెస్ వర్కింగ్ డేస్‌లోనే మనకి అప్డేట్ అనేది వస్తదనమాట. ఒకవేళ ఎక్కువ శాతం నేను బయట ఎంక్వైరీ చేసిన ప్రకారం ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్‌లో ఆర్‌పీ పడే ఛాన్సెస్ తక్కువుంటాయి. సిక్స్త్ వన్ వచ్చేసి ఆర్ఎఫ్ఈ అనమాట. మనం ఆల్రెడీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తాం కదా! అది ప్రీమియం గాని, రెగ్యులర్ గాని. దాంట్లో ఏంటంటే ఏదైనా డౌట్ ఉంటే గనక రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ వాళ్ళు గాని ఆర్ఎఫ్ఈ పడితే గనక ఎక్కువ ప్రాబబ్లీ కంపెనీ గురించే పడతాయి అని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ కంపెనీ సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ అడిగితే గనక కంపెనీ వాళ్ళు ఎంప్లాయీ వారు ప్రొవైడ్ చేస్తే గనక అది ఆర్ఎఫ్ఈ క్లియర్ అయిపోతది. వన్స్ ఆర్ఎఫ్ఈ క్లియర్ అయిన తర్వాత సెవెంత్ స్టెప్ వచ్చేసి పిటిషన్ అప్రూవల్ అనమాట. ఒక్కసారి పిటిషన్ అప్రూవల్ అయితే గనక I-797 అప్రూవల్ వస్తదనమాట. అది అనమాట మనది. అంటే ఇంక ఫైనల్ మనకి ఇంగ హెచ్-1బీ పిటిషన్ అప్రూవల్ అయింది అని చెప్పేసి మనకి ఫైనల్ అదనమాట.